హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజుల వాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నాం అయితే చాలా మంది. మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్న అయితే వీడియో తీయటం కానైతే ఈరోజు మా ఆదర్శ్ అయితే బయటకు వెళ్తున్నానండి. అందుకని చెప్పేసి ఇంకా అదొక సంతోషంతో ఇంకా వాడిదే ఫస్ట్ టైము అంటే అంగన్వాడికి అయిపోయింది. ఇంకా ఆశ్రితతో పాటు స్కూల్కి అలవాటు అవుతాడని చెప్పేసి ఇంకా ఆశ్రితతో పాటు అయితే స్కూల్కి పంపిస్తున్నాను పత్తిపాడు. అందుకని ఇంకా అబ్బాయిని కూడా బస్సులో అయితే పంపిస్తున్నానండి. ఇంకా వాడు అలా పంపిస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నిన్నటి రోజు మా పిల్లలు కూడా రెడీ చేసేసాను. ఆశ్రీని ఆదర్శని ఇద్దరు రెడీ చేసేసాను. ఇంకెప్పుడు అక్షయ్ లేచాడు. ఆశ్రీ గోల్ చేయకూడదు. ఇంకా వాళ్ళిద్దరినైతే రెడీ చేసేసాను. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి. బెండకాయ కర్రీ అయితే రెడీ చేశాను. ఇంకా రాత్రి వచ్చేసి మునక్కాయ టమాటా చేస్తే ఇంకా అదైతే పిల్లలు ఇష్టంగా తింటున్నారు. ఇంకా మునక్కాయ టమాటానే. ఓ వెరీ గుడ్. తిను. ఆదర్శ్ నువ్వు చెప్పమా. గుడ్ మార్నింగ్. ఇంకిద్దరు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి. ఇంక ఇది వచ్చేసి ఆదర్శది, ఇది వచ్చేసి ఆశ్రితది. ఆశ్రీ అబ్బాయి బాగా ఆడుకుంటున్నాడు స్కూల్లో. స్నాక్స్ వేస్తాలేమ్మా. ఇంకా అదేవిధంగా వీళ్ళకి స్నాక్స్ కూడా పెట్టాలండి. ఇంకా వీటిలో వచ్చేసి స్నాక్స్ వేస్తాను. ఆశ్రీ బాక్స్ అయితే ఒకటి ఖాళీగా ఉంది, దాంట్లో కూడా స్నాక్స్ వేసేస్తాను. ఇంకా పిల్లలు అయితే టమాటా మునక్కాయ కర్రీ అయితే తినేస్తూ ఉన్నారు. ఇంక పొద్దున అయితే టిఫిన్ చేయలేదు. ఇంకెందుకని చెప్పేసి ఇంక పొద్దున అన్నం తినేస్తున్నాను. హాయ్ అబ్బో, అబ్బాయి చూడు హాయ్ ఎంత బాగా చదువుతున్నాడు. నిద్ర పంపు కూడా పోయింది అనుకోండి. దాంట్లో స్పూన్ ఉందా? ఇంట్లో పనులు అనేది అయిపోయినాయండి. ఇంక ఇంట్లో పనులు అంటే పిల్లలకి అన్నం కూర వండటం మాత్రం అయిపోయినాయి. ఇంకా అంట్లు అంతే ఉన్నాయి, బట్టలు అంతే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మా అక్షయ్ వచ్చేది మా బస్ వచ్చింది. అక్కడ బస్ వచ్చింది. లే హాయ్ 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 సరే అండి. ఆశ్రితల బస్సు వచ్చింది. ఏం కావాలి వెళ్ళేటప్పుడు చూద్దాం. ఆదర్శ్ దాంట్లో నీళ్ళు బరవేసుకున్నావా? సరే స్కూల్లో పోయించు ఆశ్రీ అబ్బాయికి. దీంట్లో బాటిల్ పెట్టాలే. ఫస్ట్ టైం అర్థమవుతుంది. బాయ్ గుడ్ బాయ్. గ్రేట్ ఎందుకు పడతలేదు. అదే ఎక్కించాం. బాయ్ వెగట్టాలి పడే. సరేనండి, చూశారు కదా. ఇంకా ఆశ్రిత వాళ్ళనైతే స్కూల్కి పంపించేసాను. బస్సులో ఎక్కించేసి ఇంకా అదేవిధంగా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా టైం వచ్చేసి 10:30 అవుతుందండి. ఇంకా పొద్దున్న ఎప్పుడో 5 లేస్తే ఈ టైంకి నాకైతే పని అయిపోయింది. ఇంకా అక్షయ్ కూడా స్నానం చేసాను. నిద్రపోయాడు. మా ఆయన కూడా పనికి వస్తే ఆయన కూడా అన్నం పెట్టేసానని ఇంకా ఆయన కూడా నిద్రపోతూ ఉన్నాడు పాపం. పొద్దున లేచి పనికి వెళ్ళటం కదండి. ఇంకా అందుకని చెప్పేసి నిద్ర ఉండట్లేదు. అందుకని ఇంకా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు. నేను వచ్చేసి ఇంకా మీతో కొంచెం మాట్లాడేసి ఇంకా మిషన్ అయితే పెట్టుకోవాలా. ఇంకా చాలామంది చాలాసార్లు కామెంట్ చేస్తున్నారు, మాలో మాకే తగాదాలు పెడుతున్నారేమో అనిపిస్తుంది నాకు మా అన్నయ్యకి మా తమ్ముడికి. ఎందుకంటే
చాలామంది చాలా కామెంట్లు చేస్తున్నారండి. కొన్ని కామెంట్లకి అయితే బాధ అనిపిస్తుంది. అసలు ఎందుక ఇంకా అన్నయ్యల కాడికి అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళటం తప్ప, లేకుంటే ఇంకా నాకెవరున్నారు, ఇంకా అమ్మ వాళ్ళే కదా, నేను వెళ్ళాల్సింది ఎప్పుడన్నా ఒకసారి వెళ్తానండి. నాకేమన్నా అక్కడ ఇది పని బట్టని ఏం లేదనుకోమాకండి. నాకైతే చాలా పనులు ఉన్నాయి. మా పిల్లల్ని చదివించుకోవాలా, ఇక్కడ పొలం పనులు చూసుకోవాలా, ఇంకా అదే అంటే అక్కడికి వెళ్తే మామూలుగా 2 డేస్ ఉంటాను. 2 డేస్లోనే ఇంక వాళ్ళతో పాటు 2 రోజుల్లోనే 4-5 వీడియోలు తీసుకుంటానండి. ఇంకా వాళ్ళని నాకు ఇంకేదన్నా కానీ చాలా బాధగా మాటలు వస్తున్నాయి. నాకైతే ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకా మీరు పెట్టే కామెంట్కి, ప్రతి ఒక్క కామెంట్కి నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తెలుసో తెలియక మీరైతే కామెంట్ చేస్తున్నారు. సుబ్బుని ఒక రీతిగా, నానిని ఒక రీతిగా చూస్తున్నావు రోజా నువ్వు అని అంటూ ఉన్నారు. నాకు ఎవరైనా ఒకటేనండి. మా అన్నయ్య అంటే పెద్దోడు కదా, నేనంటే ఇంక వాడు ముందు గబక్కన ఏది మాట్లాడలేను. ఇంకేదైనా వాడు కొంచెం నవ్వుతూ ఉంటేనే వాడి ముందు ఏదో ఒకటి మాట్లాడతానండి మా అన్నయ్య ముందు. ఇంక మా తమ్ముడు అంటాడు, వాడు చిన్నోడు కదా, వాడితో ఇంక నేను బాగా క్లోజ్గా ఉండి మా తమ్ముడు నేను దేంట్లోనైనా ముందుంటాము. ఇంక మా అన్నయ్య అంటే పెద్దోడు కాబట్టి పెద్దోడికి గౌరవించాలా, అది నా పద్ధతి. అందుకని చెప్పేసి వాడిని ఎక్కువ వీడియో తీయటానికైనా నేను ప్రయత్నిస్తే కానీ పాపం అన్నయ్య అప్పుడప్పుడు మూడ్ ఆఫ్లో ఉంటాడు. ఇంకా వాడిని అలా బాధ పెట్టడం మనం మంచిది కదా అని చెప్పేసి వాడిని వీడియో తీను. అంతేగాని నువ్వు నానిని ఒక రీతిగా చూస్తున్నావు, సుబ్బుని ఒక రీతిగా చూస్తున్నావు అని బ్యాడ్ కామెంట్లు అని పెడుతున్నారు. మాలో మాకే తగదా. ఇంకా మీరు పెట్టే కామెంట్లు మా అన్నయ్య చూస్తారు, మా తమ్ముడు చూస్తారు, మా వదిన చూసిద్ది, బుజ్జి చూసిద్ది, మా నాన్న కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చూస్తారు. ఇంకా ఆ రీతిగా అయితే మీరు పెడుతుంటే వాళ్ళందరూ చూసి పాపం నాతో ఏం మాట్లాడాలనిపించింది, నిజమే కదా అనిపించింది. లేకపోయినాక నా కామెంట్స్ చూస్తేనే అనిపించింది, నాకే అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా పెడుతున్నారు. నేను మా అన్నయ్యని మా తమ్ముడిని ఎప్పుడైనా ఒకలానే చూసుకుంటా కదా, అంటే వాడంటే పెద్దోడు కాబట్టి వాడిని ఎక్కువ ఇచ్చేసుకోను. ఇంకా తమ్ముడు అంటే వాడు కొంచెం చిన్నోడు కదా, నాతో పాటు బాగా కలిసిపోతూ ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. మా అన్నయ్యతో కూడా నేను బాగానే ఉంటాను, కానీ వాడు పెద్దోడనే గౌరవిస్తున్నాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. మా అన్నయ్య అంటే పెద్దోడనే గౌరవిస్తాను. నేను చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళేంత రీతిగా నేను అసలు ఉన్నానండి. ఇంకేదైనా ఫంక్షన్ ఉంటేనే, లేకుండా పిల్లలు మా అమ్మల మీద బెంగేసుకుంటేనే వెళ్తాను. లేకుండా నేను ఇక్కడికి ఇంకా అదేవిధంగా చాలామంది ఇంకా అమ్మోళ్ళు బంగేసుకుంటేనే అమ్మోళ్ళ కాడికి వెళ్తాము. నేను మా ఆయన అది ఎప్పుడైనా ఖాళీగా ఉంటేనే ఆశ్రిత కూడా 2 డేస్ సెలవులు ఇస్తేనే వెళ్తామండి. ఇంకా అమ్మాయిని స్కూల్కి పంపించకుండా మేము అటు ఇటు తిరగటం మాకేం సరదా కాదు. ఇంకా ఎక్కువ శాతం ఆశ్రితం స్కూల్కి పంపించడానికి ట్రై చేస్తాను. నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే పొద్దున్నే లేచి అన్నీ వాళ్ళకి వంట గింట అన్నీ రెడీ చేసేసి ఇంక వాళ్ళని సక్రమంగా చేసేకి ఇప్పుడైతే 6:30కే బస్సు వస్తుంది. ఇంతకుముందన్న 7:30కి ఆ మధ్యలో వచ్చేది. ఇంకా 6:30కే బస్సు వస్తున్నాయి, 4ంటికి లేచి చేయాల్సి వస్తుంది. ఇంకొక కామెంట్ చేస్తున్నారండి, అదేంటంటే మీ అత్త మామని మీ ఆయన నుంచి విడదీస్తున్నావు నువ్వు అని అంటా ఉన్నాడు. అదేం లేదండి, మా అత్త మామ మా ఆయన ఎప్పుడు విడతీయడానికి అందులో ప్రయత్నించేదనే కాదు. నేను వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతేనండి. వాళ్ళు ఎప్పుడైనా బాగుండాలని కోరుకుంటాను. కానీ మీ పిచ్చి పిచ్చి కామెంట్ల ద్వారానే మాలో అన్నీ రేపెడుతున్నారు. మాలో మాకే ఆలోచనలు రేపిస్తున్నారు. అసలు అదొక రీతిగా ఉంటుందండి. అసలు అలా కామెంట్ చేస్తుంటే ఎంత బాధగా ఉంటుందంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. మా నాయ్ సార్ అయితే బుజ్జి ఫోన్ చేసి, వదిన వాళ్ళు అలా కామెంట్స్ పెడుతున్నారు, వీడియో తీసి మాట్లాడొదినా, వాళ్ళకి రిప్లై ఇవ్వదునా అని అంది. బుజ్జి సరేలే వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నారులే బుజ్జి, మనం ఏం చేయగలుగుతాము అని నేనే చెప్పేసానండి బుజ్జికి. అయితే ఇంకా భరించలేకపోతున్నాను. అసలుకి ఎందుక ఇలాగా, నాకేమి ఇదేంది, నేను వీడియో తీయడం తప్ప, లేకుంటే అమ్మోళ్ళ కాడికి వెళ్ళటం తప్ప అని అనుకుంటున్నాను. అసలు నాకు మా అమ్మోళ్ళు తప్ప ఎవరు లేరండి. మా అత్త మా అమ్మ అంటే వాళ్ళు వేరే చోట ఉంటారు, వాళ్ళ కాడికి మనం పోవటానికైతే కుదరదు. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళనైతే అక్కడ ఉంటారు. నేనైతే ఇంక అమ్మ వాళ్ళ కాడికి వెళ్తాను. అమ్మ వాళ్ళ కాడికి వెళ్తానన్నా కూడా అప్పుడప్పుడే వెళ్తానండి. ఇంకా ఏదైనా కానీ మీరు పెట్టే కామెంట్స్ అయితే ఇంకా అలా పెట్టమాకండి, తప్పుగా అనుకోమాకండి. ఏదైనా తప్పుగా అనుకొని తప్పుడు కామెంట్లు అయితే పెట్టమాకండి. పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు, మళ్ళీ వాటి కోపాలా మీకు, మేము చెబితే మరి కోపాలు అంటారు. కోపాలు మాకెందుకండి, కోపాలు లేకుండా ఎవరికి ఉండేది, నీకు ఉండిద్ది కోపం, నాకు ఉండిద్ది. అదే కోపం నీ మీద నేను చూపించలేను కదా, నువ్వు నా మీద చూపించినట్టు. అసలు నా మీద చూపించడానికి మీరెవరండి? అసలుకి చాలామంది మంచి కామెంట్స్ చేస్తారు. రోజే మేడం అంటారు. అసలు ఆ మేడం గౌరవం నాకు ఎంత సంతోషం అనిపించింది తెలుసా.
చాలామంది మంచి మంచి కామెంట్ చేస్తారు. హైదరాబాద్ అమ్మ అన్నా కానీ ఈ ఖమ్మం నుంచి ఇలానే 5వ లైక్ 6వ లైక్ అసలు చాలామంది మంచి మంచి కామెంట్ చేస్తారు. నా వీడియో పెట్టే ప్రతి ఒక్క ముందు వాళ్ళు ఫస్ట్ కామెంట్స్ వాళ్ళే ఉంటాయండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఏంటి అంటే ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ వస్తాయండి. చూస్తున్నారు కదా మీరు కూడా. నా వీడియో చూసినప్పుడు ఆ కామెంట్స్ కూడా చూడండి, వాళ్ళు ఎలా పెడుతున్నారు అనేది. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఇదిగా అనుకోమాకండి. నాకైతే చాలా కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కానీ అన్నీ వచ్చుకోవాలి కదా. అన్నాయే ఎన్ని మాటలు ఎన్ని కథలు అని అంత పైకెక్కాడు. కానీ దాన్ని పడేయటానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ అదంతా వాళ్ళ కర్మ అనుకోవటమే తప్ప మనం అనేది ఏం లేదు. అందుకని చెప్పేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టమాకని, మాకు తగాదాలు అస్సలు పెట్టమాకనండి. నాకుందే మా అన్నయ్య మా తమ్ముడు, ఇంకా వాళ్ళిద్దరు తప్ప మాకెవరు లేరు. మా ఆయనకైనా మా పిల్లలు మా పిల్లల్ని ఎంత సంతోషంగా చూసుకుంటారంటే, మా నాన్న అక్షయ్ని అస్సలు కాలు కింద దించడండి. అంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. అందుకనే తప్ప వాళ్ళ కాడికి వెళ్ళేది. వాళ్ళ కాడికి వెళ్ళటానికి మాకు సంతోషం. అదిగాక విజయవాడ అంటే దగ్గరే మాకు. ఇంక గుంటూరు ఎంతసేపు, గుంటూరు నుంచి విజయవాడ ఒక 10 నిమిషాలు బండి మీద అయితే. ఇంకా అలాగ వెళ్ళిపోతాం. కొంతసేపు ఉండి ఒక 2 డేసే ఉండేది అక్కడ. ఒక 2 డేస్లో కూడా ఇంకా అక్కడక్కడ కొంతసేపు వాళ్ళతో గడిపేసుకొని వాళ్ళతో మాట్లాడేసుకొని అయితే ఉంటాము. అలాగ అనుకోవాలి. కానీ మీ అన్నయ్యని ఒక రీతిగా, మీ తమ్ముడిని ఒక రీతిగా అని చూస్తున్నాకి అసలు ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా. నాకైతే వచ్చి ఎందుకు మా అన్నయ్యకి నాకు ఇలా పెడుతున్నారు కదా, వాడు ఏమనుకుంటాడో పాపం. మళ్ళీ మా అన్నయ్య నిజంగా మా చెల్లెళ్ళు నన్ను ఇలా చూడట్లేదు కదా అనుకుంటారేమో అనిపించింది నాకైతే. అయినా వాడికి తెలుసు నేను ఎలాగుంటానో ఏందనేది. మా అన్నయ్యకి తెలుసు, మీకు తెలియాల్సిన అవసరం లేదు. నాకైతే మా అన్నయ్యకి నాకు తెలిస్తే చాలు. ఇంక మా తమ్ముడు అంటారు, వాడు ఇప్పుడే కదండి, ఎప్పుడైనా చాలాగా హ్యాపీగా ఉంటాడు, అందరిలో కలిసిపోతాడండి. మా అన్నయ్య కూడా అందరిలో కలిసిపోతాడు. కానీ నేనే ఇంకా వాడిని బలవంతం పెట్టడం ఎందుకులే అని చెప్పేసి వీడియో తీను. ఇంకా మీరే కామెంట్స్ చేసుకుంటారు, మీరే లైకులు ఒక కామెంట్ పెడితే మళ్ళీ దానికి ఎన్ని లైక్లో, దానికి ఏంటంటే లైక్లు నిజమే 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 అన్నట్టు అనుకుంటా అనిపించింది నాకైతే ఆ లైక్లను చూస్తుంటే. పిచ్చి మాటలు పిచ్చి కథలు ఏదో అలాగైతే కామెంట్ చేయమాకండి. అన్నీ తెలుసుకునే కామెంట్ చేయండి. అన్నీ మా ఛానల్లో అన్నీ ఉన్నాయి. మా అన్నయ్య ఛానల్ చూస్తున్నారు, సుబ్బు ఛానల్, అలానే అన్ని ఛానల్ చూసేయండి. తప్పకుండా మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. మీరు మంచి మంచి కామెంట్లు చేయండి. మంచిగా మాతో ప్రోత్సహించండి. అలా చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మా అని ఇంకా మమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలండి. అలా బాధపరిచే కామెంట్లు చేస్తున్న వాళ్ళకే చదువుతున్నాను నేను. అందరికీ ఏం చెప్పట్లేదండి. అంటే కామెంట్స్ చేస్తున్నారు అలాగా. మా అన్నయ్యకి నాకు తగాదా పెడుతున్నట్టు కామెంట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను అలా చదువుతున్నాను. ఇంక అదేవిధంగా ఇంకా రాజీ కూడా ఏమనుకోలేదు పాపం. నిజమేలే, వదిన్ని ఇలా చేస్తున్నారు, వదిన్ని ఇలాగ నిజమే మా ఆయన ఇలా చూస్తుందని రాజీ అయినా అనుకోవచ్చు, బుజ్జి అయినా అనుకోవచ్చు. ఇలాగ అని చేసి కామెంట్స్ పెట్టి ఏమొచ్చింది, మీకు కొరిగేది ఏముండదు, మాకు కొరిగేది మాలో బాధ తప్ప ఏం లేదు. మీకు కావాల్సిందంత ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఎంతసేపు ఇంకా అదే బాధ చెప్పుకుంటే తీరేది కాదు. నాకైతే ఇంక జాకెట్లు ఉన్నాయని మిషన్ కుట్టుకోవాలా. ఇంక 7 ఎకరాల పొలం వచ్చేసింది మినుము. ఆ మినుము అయితే కోత కోయించుకోవాలా. మనం 7 ఎకరాలు కోయించేసాము అమ్మ వాళ్ళ కాడ నుంచి వచ్చేసి. ఇంకా ఇప్పుడైతే ఆదర్శం కూడా బడికి పంపిస్తున్నాను. నాకు అదే చాలా సంతోషంగా ఉంది, కడుపు నిండిపోతుంది. ఆదర్శని బడికి పంపిస్తుంటే నిన్న రోజున అయితే వెళ్ళి వాడికి బ్యాగు అవన్నీ లంచ్ బాక్స్ బాస్కెట్ మొత్తం అయితే తీసుకొచ్చాము. వాడు కూడా పొద్దున బడికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడే కదా ఫస్ట్ టైము. అందుకని చెప్పేసి పానని మారం చేస్తున్నాడు. అయినా కూడా పంపించారు కదా, ఇంటికాడ ఉంచితే అలవాటు అవ్వరు, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎండలు కూడా విపరీతంగా కాస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంకో అబ్బాయిని కూడా స్కూల్కి పంపించేసాను. ఇంకొంది నాకు అక్షయ్ గాడేనండి. అక్షయ్ కూడా శుభ్రంగా స్నానం చేయించేసి ఇంకా నిద్రపోయి చేయడండి. పాపం వాడు అక్కడే ఆగిపోయాక ఆడుకొని నిద్రపోతున్నాడు. అక్షయ్ హాయ్ చెప్పండి, ఎంత చక్కగా చదువుతాడండి. ఇంకా అదేవిధంగా మళ్ళీ కామెంట్లు అయితే గుర్తు వస్తూ ఉన్నాయి. నీకు 3 పిల్లలు అవసరమా అని కామెంట్ చేస్తున్నాడు. పిచ్చి జనం అండి. మా కామెంట్ పెట్టి ఆయన ఆడదాం మగైనా మరి నాకు తెలీదు. 3 పిల్లలు అవసరం అంటే అది మా వ్యక్తిగతం, అది మా స్తోమత. మాకున్నంతలోనే మా పిల్లల్ని మేము చూసుకోగలుగుతాము, మాకున్నంతలోనే మా పిల్లలకి మేము పెట్టుకోగలుగుతాము. అదే మా యొక్క
వ్యక్తిగతం అండి. మా పిల్లల మీద సంతోషంగా ఉంచుకుంటాను. ఎప్పుడైనా ప్రతి ఒక్క క్షణం వాళ్ళని చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాం. మా పిల్లలు, మా ఆయనైనా, నేనైనా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చాలా బాగా చూసుకుంటానండి. ఇంకా మీకే తెలిసి తెలియక ముగ్గురు పిల్లలు అవసరమా అని అంటున్నారు. కానీ మీరు పెట్టే దాంట్లో తప్పేం లేదండి. మాకు చెప్పేసే కదా, ఒకసారి చెప్పాను మా అక్షయ్‌కి, ఆదర్శ్‌కి బాగోలేదని చెప్పేసి మూడో కాన్పు పుంజుకున్నాను. ఇంకా ఆదర్శ్ అయితే డెలివరీ అయ్యాను. సంతోషంగా ఉంది. ఇంకా ఈసారి ఇంకో వీడియో తీసేటప్పుడు అక్షయ్ గారిని డెలివరీ అయ్యే వీడియో చిన్న క్లిప్ ఉందండి, దాంట్లో చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, నేను బాధాకరంగా మాట్లాడినట్టే ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి. ఐ యామ్ వెరీ వెరీ సారీ. నన్ను కూడా అలాగా అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను. సరేనా? ఇక ఈ నేను మొత్తం మాట్లాడేదంతా కామెంట్స్ పెట్టే వాళ్ళకేనండి, అందరికేం కాదు. సరేనా?